నమస్తే, వెల్కమ్ టు బీసీ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. తోటపల్లి బయోగ్యాస్ ప్లాంట్ పై ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు చూపించండి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుపై మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజం. రాజధాని అసైన్ భూముల కేసులో హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయబోతున్నాం. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి స్పష్టీకరణ. సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా ఒట్టు వేసి చెబితే ఆ పని ఫట్టే. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. భారత్ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించిన స్కైరూట్ స్టార్టప్ యువతను ప్రశంసించిన ప్రధాని మోదీ. రాహుల్ గాంధీ వాయిస్ ను ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు. ఆరోపణలు కాదు, ఆధారాలు చూపించండి అంటూ నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో పార్థసారథి తనయుడు నితిన్ కృష్ణ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న బయోగ్యాస్ ప్లాంట్ పై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు చేస్తున్న ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. నూజివీడు నియోజకవర్గంలో అభివృద్ది జరగడం వైసీపీ నాయకులకు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే కొత్త పరిశ్రమలు వస్తుంటే అసత్య ప్రచారాలు చేసి పెట్టుబడిదారులను భయపెట్టే విషపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు క్వారింగ్ ఆ భూమిలోనే కాదు, చాలా చోట్ల చేస్తా ఉన్నారు. క్వారింగ్ గ్రావెల్ అవసరం కూడా ఉంది. ఈ అమరావతి నిర్మాణానికి కానివ్వండి, లేకపోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలకి గ్రావెల్ కావాల్సి ఉంది. ఈ ప్రభుత్వం ఏంటంటే పాపం ఆయన కూడా చెప్పారు, నేను రౌడీగా మారానని చెప్పేసి. వైసీపీలో మెంబర్షిప్ కావాలంటే రౌడీయిజం, రౌడీ షీటు లేకపోతే రౌడీగా మారాల్సిన అవసరం ఉందని చెప్పేసి పాపం పెద్ద మనిషిగా గుర్తింపు ప్రతాప్ అప్పారావు గారే కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి దాని గురించి ఆలోచించుకోండి. ఇప్పుడు వారి బాధ ఏమిటి? అక్కడ ఒక పరిశ్రమ వస్తుంటే రావద్దని చెప్పేసి చెప్తానికి ప్రయత్నం చేస్తున్నారా? లేదా చూపించమనండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఒకవేళ నేను వేరే చోటికి మార్చుకున్నా కూడా దాన్ని క్వారింగ్ చేయకుండా ఆపుతానికి గల అవకాశాలు ఏమిటి? ఇప్పుడు మొత్తానికి అమరావతి కావాలంటే కొన్ని లక్షల టన్నుల గ్రావెల్ కావాలి. మరి గ్రావెల్ ఎక్కడి నుంచి ఇస్తారు? పోనీ ఆయన దివాణంలో కానీ లేకపోతే ఆయన జమీన్లో కానీ ఏమైనా ఉంటే కనుక ఆ గ్రావెల్ ఇచ్చే కార్యక్రమం చేయండి. అంటే వీళ్ళకి అభివృద్ధి పట్ల ఒక అవగాహన ఏమి లేదు. మొన్న చెప్తా ఉన్నారు పట్టాలు మేమే ఇచ్చామని చెప్పేసి. పట్టాలు తెలుగుదేశం టైంలో ఇస్తే ఆ పట్టాలను కొనుక్కుని వీళ్ళు క్వారింగ్ చేశారు. ఎన్ని ఎకరాలు చేశారు ఒకసారి చూసిరండి. మీరు కూడా ఏంటో మీరేదో తమాషా చూస్తున్నట్లు, లేకపోతే ఏదో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఏదో చూస్తున్నట్లు కాదు. మీరు అడగాలి కదా. మీరు అన్ని ఎకరాలకి పర్మిషన్ ఉండే తవ్వారా పోయిన గవర్నమెంట్లో? మీరేంటి మీరు ఇద్దరు తగబడుతుంటే ఏదో ఇది ఇచ్చినట్లు మీరు చూస్తున్నారు చెప్తే అన్ని ఎకరాలు మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి అక్కడ. ఓకే, చూసి అన్నారు ఏదో 30 కోట్లు 20 కోట్లు. నీవు నాకు 40 ఎకరాలకి 30-40 కోట్లు వస్తే అన్ని ఎకరాలతో ఆయన ఎన్ని కోట్లు దాచుకున్నాడు దివాణంలో ఒకసారి ప్రజలందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక విధంగా ఇక్కడ వస్తున్న ఫ్యాక్టరీని అడ్డుకోవాలి, ఎక్కడ కూడా ఫ్యాక్టరీలు రాకూడదు, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా అడ్డుకోవాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు చెప్తే పర్మిషన్ లేకూడదు అంటే మొత్తం ఇల్లీగల్గా వేశారా? కాదండి. మరి ఆయన ప్రభుత్వంలో ఎన్ని టన్నులు 3 కోట్లు పెనాల్టీ వేశారుగా. అది కూడా ఏం చెప్పారు? ఆయనే ఎమ్మెల్యే గారు చెప్తే తవ్వానండి అని చెప్పేసి ఆయనే చెప్తున్నారు. మరి పర్మిషన్ లేకుండా తవ్వారంటే దీని మీద కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. రాజధాని అసైన్ భూముల కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డం పెట్టుకుని ఎల్లో మీడియా అబద్దాలు వంటి వారితో విపరీతమైన వర్ణనలతో చంద్రబాబుకు క్లీన్ చిట్ దొరికినట్లు అబద్దపు ప్రచారం చేస్తుందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. ఈ కేసు కేవలం ఒక రాజకీయ ఫిర్యాదు కాదని, చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారమే ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేదల భూములను దోపిడీ చేసిన 4,400 కోట్ల రూపాయల పక్కా కుంభకోణమని ఆయన విమర్శించారు. హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై తాము ఖచ్చితంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయబోతున్నామని వెల్లడించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే నిన్నటి వరకు ఆధారాలు సేకరించిన సిఐడి కాస్త చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. బయటికి రావడంలో కనీసం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ క్లోజర్ నోటీసులు ఇచ్చి మేము ఇదంతా క్లోజ్ చేస్తున్నామని కూడా ఎవరికి చెప్పలే. అంటే దీని వెనక ఎంత దురుద్దేశాలు ఉన్నాయి? చట్ట ప్రకారం వ్యవహరించినట్టేనా సిఐడి పోలీసులు? ఇట్లా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై ఉన్న కేసులను మూసివేయించుకోవడం అనేది ఒక పరిపాటిగా మారిపోయింది.
దర్యాప్తు సంస్థలను బలహీనపరిచి దర్యాప్తు ప్రక్రియను విచారణను కూడా బలహీనపరిచి ఆ ప్రక్రియను ప్రభావితం చేస్తూ తీవ్ర స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడడం ద్వారా అనేక కేసుల్లో క్లోజ్ చేయించుకున్న సంఘటనలు మనం చూసాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అది పెద్ద కుంభకోణం. రెడ్ హ్యాండెడ్గా 300 కోట్ల రూపాయలు చేతులు మారాయని ప్రాథమిక ఆధారాలు లభించినప్పటికీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి ఇందుకు ఆధారాలు లేవు, ఆయన పైన కేసు పెట్టడాన్ని అని క్లోజర్ రిపోర్ట్ పెట్టింది. అలాగే మద్యం విధానం కేసులో చంద్రబాబు గారు A3గా ఉన్నారు. 2025 డిసెంబర్లో సిఐడి వాళ్ళు ప్రాసిక్యూషన్కు దీనికి తగిన ఆధారాలు లేవంటూ ఫైనల్ రిపోర్ట్ వేశారు. దాంతో ఆ కేసు కూడా ముగిసిపోయింది. ఫైబర్ నెట్ కేసులో అయితే 2024లోనే ఛార్జ్షీట్ దాఖలైంది. 330 కోట్ల మొదటి దశ టెండర్ ప్రక్రియను ప్రభావితం చేశారని, వాళ్లకు అనుకూలమైన సంస్థలకు కట్టబెట్టారని, 114 కోట్ల వరకు నష్టం జరిగిందని ఫైబర్ నెట్ కేసులో విచారించి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత ఏం చెప్పారు? అక్రమాలు లేవు, ఆ ఫైబర్ నెట్ సంస్థకు నష్టము లేదు అంటూ సిఐడి ఒక నివేదిక ఇచ్చి 2025 డిసెంబర్లో ఆ కేసును కూడా క్లోజ్ చేశారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు కూడా ఇట్లే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కేటగిరీలో పరిశీలిస్తున్నట్లు సిఐడి కోర్టుకు చెప్పింది 2026 ఫిబ్రవరిలో. దానికి కూడా అదే గట్టి పడుతుందని అనుకుంటున్నాం. అలాగే ఉచిత ఇసుక విధానం కేసులో చంద్రబాబు గారు, పీతల సుజాత గారు, బోండా ఉమామహేశ్వరరావు గారు, చింతమనేని ప్రభాకర్ వీళ్ళందరూ నిందితులుగా ఒక కేసు నమోదైంది. దానివల్ల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగిందనేది ప్రధానమైన ఫిర్యాదు. అయితే ఈ కేసు దర్యాప్తు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందో తెలియడంలే. అప్పుడు జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంత పురోగతి కనిపిస్తే తర్వాత ఇప్పటి వరకు అది ఏమైందో ఏమో కూడా దాని ముందుకు పోయిన దాఖలాలు లేవు. అందుకని మేము ఒకటే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం, చంద్రబాబు కేసుల్లో ఆధారాలు మారలేదు, ప్రభుత్వం మారింది, దర్యాప్తు సంస్థల వైఖరి మారింది, ఫలితంగా ఆ కేసుల భవిష్యత్తు కూడా మారింది అనేది ప్రజానికం గమనించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఆ హార్డ్ డిస్కులు, తర్వాత అధికారుల సంభాషణలు, తర్వాత వాళ్ళ స్టేట్మెంట్లు, తర్వాత 18 కోట్ల ట్రయల్ జరిగిందనే దానిపైన ఎక్కడ ఏం చెప్పాలా దాని గురించి కేసు కొట్టేసేటప్పుడు. కేవలం ఇది విధాన నిర్ణయం అని చెప్పి తప్పించుకోవడానికి చూస్తున్నారు ఎల్లో మీడియా. విధాన నిర్ణయానికి ముందు నాయకులు ప్రజల భూములు కొన్నారా లేదా? భారత స్టార్ షట్టర్ తెలుగు తేజం పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 సిరీస్ లో టైటిల్ సాధించి విజేతగా నిలవడం గర్వకారణమని పలువురు భక్తులు అన్నారు. ఫైనల్లో సింధు 21-17తో వరల్డ్ నెంబర్ 3 అకానే యువగూచిపై గెలిచిన సందర్భంగా సోమవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ ఈ టోర్నీలో తొలి రౌండ్ నుంచి ఫైనల్ వరకు ఒక్క గేమ్ను కూడా కోల్పోకుండా సింధు టైటిల్ను సాధించడం విశేషమని అన్నారు. ఫైనల్లో సింధు ఏకాగ్రతతో ప్రశాంతంగా ఆడుతూ విజయం సాధించిందని అన్నారు. ఈ విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక కలికితురాయి అని, జపాన్ ఓపెన్ టైటిల్ సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల అసిస్టెంట్ సెక్రటరీ రుద్దరాజు బోసరాజు, పాలకవర్గ సభ్యులు ఏవో పి రామకృష్ణరాజు, కళాశాల పీడీ బిహెచ్ నరసింహరాజు, నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, వాకర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వడుగు గోపి తదితరులు పాల్గొన్నారు. ఆనందకరమైన రోజు. మన పివి సింధు జపాన్ ఓపెన్ షటిల్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించడం నిజంగా మన దేశానికే గర్వకారణం. అంతేకాకుండా లోగడ ఒలింపిక్స్లో కూడా 2 సార్లు మెడల్స్ సాధించడం, వాళ్ళు పేరెంట్స్ కూడా వాలీబాల్లో నేషనల్
అండ్ ఇంటర్నేషనల్ దాంట్లో కూడా పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు, నిజంగా అలాంటి వాళ్ళు నిజంగా మన దేశంలో రిప్రజెంట్ చేయటం అంటే చాలా గొప్ప విషయం. వాళ్ళకి మా కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మాకు ఇక డిఎన్ఆర్ కళాశాల ఆవరణలో కూడా ఇండోర్ 4 కోట్ల స్టేడియం కూడా ఉండటం జరిగింది. అక్కడ ప్రతిరోజు నిత్యం మన ఇంటర్మీడియట్ పిల్లల కానించి డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి అందరికీ ప్రతిరోజు ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా ప్రతిరోజు వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీ, అన్ని స్పోర్ట్స్ని ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా ఏర్పాటు కూడా చేయటం జరుగుతున్నది. ప్రతిరోజు అది టైం టేబుల్లో రొటీన్గా పెట్టడం జరుగుతున్నది. దాంట్లో కూడా మా వంతు, మా మేనేజ్మెంట్, అందులో ప్రెసిడెంట్ జీవి నరసింహరాజు గారు, అలాగే సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాజురాజు బాబు గారు పిల్లల్ని నైపుణ్యతని బయటకు తీసుకురావడం గురించి ఈ ఏర్పాటు చేయటం జరిగింది. ప్రతి ఒక్క స్టూడెంట్ని అన్ని గేమ్స్ని ఎక్స్పీరియన్స్ చేయటం జరుగుతున్నది. ఈ కార్యక్రమం నిజంగా ఈరోజు ముఖ్యంగా మన రంగసాయి గారి గురించి మన భీమవరం పట్టణం అందరికీ తెలుసుందే. ఏ కార్యక్రమం ఉన్నా ముందరకు వచ్చి పట్టణ పెద్దలతో కాకుండా ముందుగా డిఎన్ఆర్ కళాశాల మేనేజ్మెంట్ వారితో కూడా ముందుండి దగ్గరుండి జరిపించడంలో ఆయనకు ప్రత్యేకంగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి వాకర్స్ అసోసియేషన్ గవర్నర్ గారు గోపి గారిని కూడా నా అభినందనలు తెలుపుకుంటూ, భారతదేశం అంతా ఎంతో గర్వంగా ఉందంటే అది పివి సింధు జపాన్ ఓపెన్ టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్ తీసుకురావటం. ఏ వ్యక్తి అయినా, ఒక రాష్ట్రమైనా, దేశమైనా మంచి అభివృద్ధి చెందాలి, మంచి పేరు ప్రఖ్యాతలు రావాలంటే అది ఒక విద్యతోటి, ఒక స్పోర్ట్స్ వల్లే సాధ్యం అవుతుంది. వేళ ప్రపంచం అంతా కూడా జపాన్ లో జరిగిన ఆ సింధు ఆట చూసి పొంగిపోయి మరి గోల్డ్ మెడల్ సాధించిందంటే మన భారతదేశానికి ఎంతో గర్వకారణం. మరి మీ పిల్లలందరూ కూడా ఆవిడ్ని ఆదర్శంగా తీసుకుని ఫ్యూచర్లో మీరు మంచి మంచి ప్లేయర్స్ అయ్యి మన భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈ విజయం సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. పివి సింధు ఇవాళ పేపర్లో చూసిన వెంటనే కలిగినటువంటి ఆనందం ఏమిటంటే, భారతదేశానికి మొట్టమొదటిగా ఆ కీర్తిని తీసుకొచ్చినటువంటి ఖ్యాతి ఎవరికి వచ్చిందంటే పివి సింధుకి అనేటువంటి విషయాన్ని ఇవాళ పతాక శీర్షికలో మొదటి పేజీలో రాసిన విషయాన్ని మనం అందరూ గమనించాలి. ఒక లేడీ ఈ బ్యాడ్మింటన్లో, వరల్డ్ బ్యాడ్మింటన్లో ఛాంపియన్షిప్ సాధించడం అనేది పివి సింధుకే అది సాధ్యమైంది. ఆమె గతంలో కాంస్యం, అదేవిధంగా రజతం, అన్ని పథకాలు పొందినటువంటి అనుభవం ఆవిడకు ఉంది. ఆ విధంగా ఆమె సాధించారు. కానీ ఛాంపియన్గా ఒక లేడీ సాధించడం అనేది ముఖ్యంగా ఇంతవరకు భారతదేశ చరిత్రలో మాత్రం ఆ కీర్తి కిరీటాన్ని సాధించినటువంటి మహిళా వ్యక్తి ఎవరు అంటే అవి పివి సింధు అనేటువంటి విషయాన్ని చూద్దాం. అదృష్టవశాత్తు ఆమె ఈ క్రీడా రంగానికి చెందినటువంటి ఫ్యామిలీ నుంచి ఆమె వచ్చారు. వారి తండ్రి గారేమో వాలీబాల్ ప్లేయర్ అండి. ఆయన రైల్వేస్లోనేమో ఆఫీసర్గా పనిచేస్తున్నారు. తల్లి గారు కూడానేమో ఆవిడ కూడా ఇదే వాలీబాల్లోని వాటిలో ఇండియన్ రైల్వేస్లో పనిచేస్తారు. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ముఖ్యంగా క్రీడా రంగానికి వారు అంకితమై అయిపోయి ఉన్నారు. అట్లాంటి వాళ్లకు మనం ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఆమె ఈ కీర్తే కాకుండా ఇతరత్రా కూడా ఉన్నత కీర్తులు సాధించాలని చెప్పి ఆశిస్తూ మా డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం వారు ఎప్పుడూ కూడా క్రీడల విషయంలో విద్యార్థులకు ఎల్లప్పుడూ కావలసిన అన్ని సౌకర్యాలు అందిస్తూ ఆ విధంగా వారు చేస్తున్నటువంటి సేవలకు మాత్రం మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మన జాతి గర్వించదగ్గ ఒక విజయం మన ఇండియాకు వచ్చింది. భారతదేశం తరఫున ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ సాధించి గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాకు రిప్రజెంట్ చేస్తూ జపాన్ ఓపెన్ 2026లో విజయం సాధించిన సింధుకి కంగ్రాచులేషన్స్ తెలియజేయాలని డిఎన్ఆర్ కళాశాల మేనేజ్మెంటు, అలాగే విజ్ఞాన వేదిక, వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ గోపి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. భారతదేశం గర్వించదగ్గ ఆణిముత్యం పివి సింధు. ఇటువంటి భారతదేశానికి ఎన్నో మెడల్స్ కానీ అన్ని రంగాల్లో మనం ముందున్నాం అనడానికి ఇది ఒక నిదర్శనం. నిన్న కాక మొన్న రాకెట్ ప్రయోగం సొంతంగా స్వదస్తువులతో మన భారతదేశం తయారు చేసుకున్న రాకెట్ దిగ్విజయంగా సక్సెస్ అయింది. అది యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క గర్వగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తులు మన ప్రధానమంత్రిగా ఉన్నందుకు, మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇటువంటి వ్యక్తులు మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ ఉన్నందుకు మనం చాలా గర్వించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో నెంబర్ 1 స్టేజ్లో భారతదేశం ఉంటుందన్న దానికి నిదర్శనం ఇదే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.